నమస్కారం అండి. మనం ఇప్పుడు ఆచంట శారదాదేవి గారు రచించిన 'అనుబంధం' అనే కథను విందామా? మధ్యాహ్నం మహాలక్ష్మమ్మ మడత మంచం మీద కూర్చుంది ఏకాంతంగా. రోజు ఆ వేళప్పుడు అలాగే కూర్చుంటుంది, ఏమీ తోచక. పనంతా ముగించుకుని పని మనిషి 12 గంటలకల్లా వెళ్ళిపోతుంది. మరలా 4 గంటలకు వస్తుంది. ఆ తర్వాత అంతా వస్తారు. ఒక్కరొక్కరే కొడుకు, కోడలు, మనమడు, మనమరాలు. అప్పుడు ఏకాంతమే. మరొక రకంగా అందరూ అలసిపోయి ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. మహాలక్ష్మమ్మతో మాట్లాడే ఓపిక ఎవరికీ ఉండదు. కాకపోతే మడత మంచం మీద నుంచి లేచి వచ్చి వరండాలో కూర్చుని ఇంట్లో అందరినీ ఓపికగా చూస్తూ ఉంటుంది, ఏదో సినిమా చూసినట్టు. చీకటి పడితే కాసిన పాలు తాగి మళ్ళా మడత మంచం మీదకు చేరుతుంది. అది తనకు ప్రియమైనది. పట్నంలో కొడుకు సుందరం ఏదో కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కోడలు సుమతి బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేస్తోంది. మనమడు శేఖరం, మనవరాలు కమల కాలేజీలో చదువుకుంటున్నారు. ఈ ఊరొచ్చి అప్పుడే 12 ఏళ్ళయింది. ఈ మహాపట్నంలో సుందరానికి దొరికింది ఈ సందులో మేడ మీద భాగం. అదే రాజభవనం. ఒకరికన్నా ఎక్కువ పట్టని సన్నని మెట్లు, ముగ్గురికన్నా ఎక్కువ పట్టని చిన్న వరండా. అందులోనే ఓ చిన్న కొయ్య అడ్డం పెడితే అవతల వైపు ఓ మడత మంచం, ఓ చిన్న బల్ల, దానిమీద ఓ చిన్న పెట్టె. అది మహాలక్ష్మమ్మ సంసారం. అదే ఆమెకు పెన్నిధి. ఆ వరండాకు అవతల ఓ గది. అందులో 4 కుర్చీలు, ఓ రేడియో. అది డ్రాయింగ్ రూమ్. సాయంత్రం పిల్లలకు స్టడీ రూము, రాత్రికి అందరికీ బెడ్రూమ్. ఎప్పుడైనా ఎవరైనా వస్తే గెస్ట్ రూము. ఆ వెనకాల మళ్ళా ఓ చిన్న వరండా, ఓ చిన్న వంటిల్లు, బాత్రూము. ముందు వరండాలో కూర్చుంటే ఇల్లంతా కనబడుతూ ఉంటుంది. పగలంతా ఎవరో ఉండరు గనక సరిపోతోంది. కోడలు సుమతి మంచిదే, ఎక్కువ మాట్లాడదు. అటు ఆఫీస్ పని, ఇటు ఇంట్లో పని ఓపిగ్గా సర్దుకుంటూ ఉంటుంది. పని మనిషి రాజ్యలక్ష్మి మంచిదే, మాట పలుకు లేకుండా సర్దుకుపోతూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకు భర్త ఉన్నన్నాళ్ళు ఆయన సేవతో సరిపోతూ ఉండేది. ఇప్పుడు ఆయన పోయాక ఒక రకంగా ఒంటరితనమే. కొడుకు, కోడలు అందరూ ఉన్నా ఎవరి తోవ వాళ్ళది. మహాలక్ష్మమ్మ ఎప్పుడు తలదిండు కింద కాత్యాయని పుస్తకం పెట్టుకుంటుంది. అది ఎప్పుడో 50 ఏళ్ల క్రిందట కొనుక్కుంది. కాస్త చినిగినా ఇంకా బాగానే ఉంది. పై అట్ట మాత్రం ఊడిపోయింది. ఆ వేళ కార్తీక పూర్ణిమ. అమ్మతో గోదావరి స్నానానికి వెళ్ళింది. తడి బట్టలతో తిరిగి వస్తుంటే తోవలో ఒకతను బల్ల నిండా పుస్తకాలు పేర్చి అమ్ముతున్నాడు. అంతే, తను అలాగే పుస్తకాలు చూస్తూ అక్కడే నిలబడిపోయింది. ఆ రోజుల్లో తనకు పుస్తకాలంటే చాలా పిచ్చి. ఏ కథా పుస్తకం దొరికినా ఏమోలో కూర్చుని చదువుతూ ఉండేది. ఆ పల్లెటూళ్ళలో తమ ఇల్లు పెద్దది. చుట్టూ పెద్ద తోట, మేడ మీద గదులు, పెద్ద పెద్ద వరండాలు. ఏ మూల ఎక్కడ కూర్చుని చదువుకున్నా ఎవరికీ తెలియదు. అప్పట్లో వచ్చే కథలన్నీ వేరు. రాజకుమార్తెలు, రాజకుమారులు, ఉద్యానవనాలు, అదొక లోకం. తాను ఆ లోకం నుంచి ఈ లోకంలోకి ఎప్పుడో కానీ బయటకు వచ్చేది కాదు. ఆ ఊహాలోకంలో అలవాటైతే తమ ఇల్లు రాజమందిరం అని, తమ తోట ఉద్యానవనంగా, అక్కడ ఎగిరే పిట్టలే కలహంసలుగా కలకంటూ ఉండేది. ఎప్పుడూ ఎవరూ తనకు ఏ పని చెప్పేవారు కాదు. ఆ వేళ బల్ల దగ్గర నిలబడి పుస్తకాలలో లీనమైపోతే అమ్మ మళ్ళా వెనక్కు తనను వెతుక్కుంటూ వచ్చింది. అన్ని పుస్తకాలలోకి కాత్యాయని ఆకర్షణీయంగా కనిపించింది. ఆ పుస్తకం కొంటే గాని రానని తను మారాం చేసింది. అమ్మ కొన్నది. ఆవిడకు చదువు రాదు. తను చదివితే ఎప్పుడైనా ఓపికంటే వింటూ ఉండేది, లేకపోతే లేదు. ఆ వేళ అలా తెచ్చుకుంది ఆ పుస్తకం. ఇంటికి రాగానే సాయంత్రం లోపల చదివి ముగించింది. ఆ కథ చాలా బాగుంది. కాత్యాయని ఒక రాజకుమార్తె. చిన్నప్పుడే ఆమెను దొంగలు ఎత్తుకుపోయారు. అక్కడ అడవిలో పెరిగింది. అక్కడే ఒక రాజకుమారుడితో పరిచయం అయింది. అతన్ని వరించింది. అతని సహాయంతో దొంగల ముఠాలో నుంచి బయటపడ్డది. ఆపదలో ఉన్న తన తండ్రిని కాపాడింది. రాజకుమారుణ్ణి పెళ్ళాడింది. ఇంకా మధ్య మధ్యలో ఎన్ని కష్టాలో. అయినా ఎంత ధైర్యం! ఏమీ చలించలేదు. ఆ నవల మహాలక్ష్మమ్మ 10 సార్లు చదివింది. మళ్ళా మళ్ళా చదివింది. ఇప్పుడు చరమదశలో కూడా ఆ పుస్తకం తనకు తోడు నీడ, ఎప్పుడూ తలకిందే ఉంటుంది. ఏమీ తోచకపోతే ఓసారి తీసి 4 పంక్తులు చదువుతుంది, మళ్ళా దాచుకుంటుంది. ఆ వేళ ఇంటికొచ్చాక తెలిసింది ఆ పుస్తకం రాసిన ఆయన పేరు తారాచంద్ అని. ఆయన ఇంకా చాలా నవలలు, కథలు రాశాడు అని. ఆ లిస్ట్ అంతా పుస్తకం వెనకాల రాసింది. మహాలక్ష్మమ్మకు అవన్నీ చదవాలనిపించింది.
ఆ పుస్తకాల కోసం వేట ప్రారంభించింది. అక్కడ ఇక్కడ అడగ్గా అడగ్గా చాలా పుస్తకాలు దొరికాయి. అవన్నీ చదవగా చదవగా ఆ తారాచంద్ తనకు చాలా సన్నిహితమైనట్లు అనిపించింది. రాత్రి పగలు అతని పుస్తకాల గురించి, అతను సృష్టించిన పాత్రల గురించి, అతని కథలను గురించి, అతన్ని గురించి ఇవే ఆలోచనలు. అతన్ని ఒకసారి చూస్తే బాగుండును, అతను ఇంకా ఏదైనా కథలు రాశారేమో, ఒకసారి అడిగితే బాగుండును, ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు వచ్చి మళ్ళా మాయమవుతూ ఉండేవి. మహాలక్ష్మమ్మ ఎక్కువ చదువుకోలేదు. ఆమెను ఎవరూ బడికి పంపించి చదివించలేదు. ఆమె తాతగారు మంచి తెలుగు పండితుడు. ఆయన ఓపిగ్గా మహాలక్ష్మమ్మను దగ్గర కూర్చోబెట్టుకుని కాస్త చదువు నేర్పాడు. కొన్ని తెలుగు పుస్తకాలు చదివించాడు. కొన్ని ఆవిడ అక్కడక్కడ తెచ్చుకుని చదివింది. అంచేత ఆవిడకు తను చదివిన కథల్లో, పుస్తకాల్లో తారాచంద్ కథల పుస్తకాలే ఎక్కువ వచ్చాయి. అంతకన్నా మంచి పుస్తకాలు ఉండవచ్చునన్న ఆలోచన ఆవిడకి ఎప్పుడూ రాలేదు. తన కల్పనలకు, ఊహలకు తారాచంద్ కథలు దీపం పెట్టాయి. ఆ రచయిత మీద ఒక అవ్యక్తమైన అభిమానం, అనురాగం గుండెల్లో చోటు చేసుకున్నాయి. ఆ ఆప్యాయతను ఇంతవరకు భద్రంగా దాచుకుంది. ఆ రచయితను చూడాలన్న కోరిక అప్పుడప్పుడు వస్తూనే ఉంది, మళ్ళా మరుగుపడుతూనే ఉంది. చిన్నప్పుడు ఒకసారి తల్లిని అడిగింది, కాత్యాయని నవల రాసిన తారాచంద్ గారిని ఒకసారి చూసి వస్తానని. ఆవిడ విసుక్కుంది. ఇవాళ పెళ్లివారు వస్తూ ఉంటే ఆయన్నెవరినో చూడాలంటావేమిటి? ముందు తలదూవుకో అంది. ఆవిడ మాటలు మహాలక్ష్మమ్మకు సబబుగానే తోచాయి. ఆ వేళ తనను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. తనకు సంతోషంగానే ఉంది. పట్టుపరికిని కట్టడం, సింగారించటం అన్నీ. అసలు నిజానికి ఆ తారాచంద్ ఎక్కడున్నాడో తనకు తెలియదు. ఎవరో చెప్పారు ఏదో ఊళ్ళో ఉన్నాడని. ఎవరినైనా వెంటబట్టుకుని వెళ్ళి వెతకాలి. ఇది అయ్యే పని కాదని మాట్లాడక ఊరుకుంది. సంబంధం కుదిరి పెళ్ళైపోయింది. అత్తవారింటికి వెళ్ళింది. అక్కడ పెద్ద సంసారం. అత్తగారు, మామగారు, బావలు, వదినలు, తోడికోడళ్ళు సందడిగా కాలం గడుస్తోంది. పుస్తకాలు చదవడానికి తీరిక లేదు. కాత్యాయన పుస్తకం మాత్రం తన కూడా తెచ్చుకుంది. పెట్టెలో దాచుకుంది. ఎప్పుడైనా బట్టలు సర్దుకునేప్పుడు ఒకసారి తీసి చూసుకునేది, మళ్ళీ భద్రంగా దాచుకునేది. అలా రోజులు గడిచిపోయాయి. కొంచెం స్థిరపడ్డాక ఆ పుస్తకం భర్తకు చూపించింది. అతన్ని చదవమంది. అతను చదవలేదు. తనకు ఆ రచయిత అంటే చాలా ఇష్టమని చెప్పింది. అతను వినిపించుకోలేదు. ఆ రచయిత అదేదో ఊళ్ళో ఉన్నట్ట. ఒకసారి వెళ్ళి చూద్దామా అని అడిగింది. అప్పుడు అతను సమాధానం చెప్పాడు, నీకేమైనా మతిపోయిందా అన్నాడు. అంతే. ఆ తర్వాత మహాలక్ష్మమ్మ మళ్ళా ఆ ప్రస్తావన తేలేదు. మహాలక్ష్మమ్మ పెద్దదయింది. జుట్టు నెరిసింది. ఓపిక తగ్గింది. కొడుకు కాపురంలో అతిథి అయింది. అయినా మనసులో మమకారం పోలేదు. పెట్టెలో ఉన్న కాత్యాయని పుస్తకం తల క్రిందకు చేరింది, తోడు నీడగా. తనకిష్టమైన వ్యక్తిని చూడాలన్న తపనగానే మిగిలింది. ఒకరోజు కొడుకు కాస్త తీరిగ్గా పేపర్ చదువుకుంటూ ఉంటే ధైర్యంగా వెళ్ళి కూర్చుని అడిగింది, ఒరే అబ్బాయి, నా చిన్నతనంలో తారాచంద్ గారని ఒక ఆయన కథలు రాస్తూ ఉండేవాడు. ఆయన రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరులో ఉంటాడని అప్పట్లో అనుకునేవారు. ఒకసారి వెళ్ళి చూసి రావాలనుంది అంది. కొడుకు ఎక్కువ మాట్లాడలేదు. నీకిప్పుడు ప్రయాణాలు చేసే ఓపిక లేదు కదమ్మా అన్నాడు. అంతే. ఆ మాట అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతడు ఖాళీ చేసి వెళ్ళిన సోఫాలో మహాలక్ష్మమ్మ ఒక్కతే కూర్చుంది. కాసేపు మళ్ళా తన మడత మంచం దగ్గరకు వెళ్ళిపోయింది. తారాచంద్ కథలు రాయడం మానేసి చాలా రోజులైంది. ఆయన కథలు అందరూ చదవడం మానేసి కూడా చాలా రోజులైంది. అంచేత ఆ ఇంట్లో మహాలక్ష్మమ్మకు తప్ప అతని పేరు ఇంకెవ్వరికీ తెలియదు. ఇంకెవరికి ఆ విషయం పట్టదు. పని మనిషి రాజ్యలక్ష్మి మాత్రం ఎప్పుడైనా పక్క దులిపినప్పుడల్లా, ఈ పుస్తకం ఎందుకమ్మా ఎప్పుడు తల కింద అంటుంది. అంతే. మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది. ఆ పుస్తకంలో ఒక వ్యక్తి ఉన్నాడని, అతను తనకు తోడు నీడగా ఉన్నాడని దానికేం తెలుసు? తను అతన్ని గురించి ఊహించుకుంటూనే కాలం గడుపుతోందని దానికి చెప్పినా తెలియకపోవచ్చు. తనకు ఎన్నో రకాల ఆలోచనలు. తారాచంద్ ఎలా ఉంటాడు? నలుపా తెలుపా? మంచి మనిషి అయి ఉండాలి. అతని రూపాన్ని ఒక రకంగా ఊహించుకుంది. గిరజాల జుట్టు, కళ్ళద్దాలు, ఖద్దర కండువ, ఇలా ఏదో కల్పన. ఎప్పుడో ఎవరినో చూసి ఆ రూపంలో తన కల్పనకు ప్రాణం పోసిందేమో.
ఇంకా ఎన్నో రకరకాల ఊహలు, ఆలోచనలు. అతని భార్య పిల్లలు ఎలా ఉంటారు? అతను భాగ్యవంతుడేనా? ఆ పల్లెలో ఏం చేస్తూ ఉంటాడు? ఈ ప్రశ్నలకు దేనికి సమాధానం దొరకదు. ఊరికే ఆలోచనలు, ఊహలు. వీటితోనే అతను ఆమెకు సన్నిహితమయ్యాడు. ఆ వేళ రాజ్యలక్ష్మి బజార్ నుంచి సామాన్లు తెచ్చి అన్నీ డబ్బాల్లో పోసి పొట్లాలు విప్పిన కాగితాలన్నీ మడిచి ఓ మూల పెట్టింది. అందులో ఓ కాగితం తెలుగు పేపర్లా కనిపిస్తే మహాలక్ష్మమ్మ ఏమిటోనని తీసి చూసింది. ఆ కాగితం సగం చినిగిపోయి ఉంది. తేదీ లేదు. అందులో చివర ఓ మూల ఓ చిన్న వార్త ఉంది. కథా రచయిత తారాచంద్ తన స్వగ్రామంలో స్వర్గస్థులైనారు. ఆయన గత కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్నారు. ఆయన కథలు ఒకప్పుడు విశేషంగా ప్రజాదరణ పొందాయి. మూడే వాక్యాలున్నాయి. మూడు మూడు ముళ్ళలా గుండెల్లో గుచ్చుకున్నాయి. ఒక వ్యక్తిని చూడాలని విపరీతంగా తపన పడింది. ఆ కోరిక తీరనే లేదు. తనకు ఆప్తబంధువు పోయినట్లు విపరీతంగా బాధగా ఉంది. ఏమీ తోచలేదు. ఒక్కసారిగా శూన్యం కమ్ముకున్నట్లయింది. దిగాలు పడి కూర్చుంది. సాయంత్రం అందరూ రాగానే ఒక్కొక్కరికి చెప్పింది తాను చదివిన వార్త. ఎవరికీ ఏమీ పట్టలేదు. వాళ్ళ లోకం వేరు. రోజులు మారాయి. అభిరుచులు మారాయి. ఆలోచనలు మారాయి. కొడుకు ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. కోడలు బ్యాంకులో ఏదో లెక్క తేడా వచ్చిందని దిగులు పడుతూ కూర్చుంది. మనవడు మనవరాలు పేకాడుకుంటూ కూర్చున్నారు. రాజ్యలక్ష్మి వంట చేసి ఏదో పనుందని వెళ్ళిపోయింది. ఎవ్వరూ మహాలక్ష్మమ్మతో మాట్లాడలేదు. ఆమెను ఓదార్చలేదు. అసలు ఆమెను ఓదార్చవలసిన అవసరం ఉందని వాళ్ళెవరికీ తోచలేదు. మళ్ళా మడత మంచం, మళ్ళా ఏకాంతం. తన కోసం ఒక అజ్ఞాత వ్యక్తి దుఃఖపడుతోందని తెలిస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందా? ఏమో. తనకు ఆ గదిలో ఆ అపరిచిత వ్యక్తి అక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ఒంటరిగా ఉన్నట్లు అనిపించటం లేదు. మళ్ళా కాత్యాయని పుస్తకం తెరిచి మళ్ళా 4 వాక్యాలు చదువుకుంది. మరలా భద్రంగా దాచుకుంది. ఇదొక పెన్నిధి, ఎవరికీ అందనిది. ఆమె మనసు తృప్తితో నిండింది. కథ పేరు అనుబంధం. రచించిన వారు ఆచంట శారదాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.